సిలబస్ బెంగాల్, పశ్చిమ బెంగాల్, చౌర్ మజుందార్, రవీంద్రనాథ్ ఠాగూర్, సుభాష్ చంద్రబోస్, వివేకానందుడు, రాజా రామ్మోహన్ రాయ్, ఈశ్వరచంద్ర విద్యాసాగర్, దయానంద సరస్వతి. ఎన్ని పేర్లు! అమర్త్య సేన్, జ్యోతిబస్, ఇలా చెబుతూ పోతే ఎన్ని పేర్లైనా చెప్పొచ్చు. ఆ రాష్ట్రం ప్రత్యేకత ఏమిటి? ప్రత్యేకత చరిత్ర చెప్పట్లేదు, నేను వర్తమానం చెప్తున్నాను. 2026 నిన్ననే బెంగాల్ ఎన్నికలకు సంబంధించి రిజల్ట్స్ ఎలా జరగబోతుంది, ఎలా రాబోతుంది అని మీరందరూ ఉత్కంఠతో ఎదురు చూశారు. మీ ఎదురు చూపులన్నీ ఫలితం రానే వచ్చింది. నిన్న రాత్రి 10 గంటలు ముగిసేసరికి బెంగాల్ 200 స్థానాలకు పైగా బీజేపీ గెలుచుకున్నది. పశ్చిమ బెంగాల్ దీదీ మమతా బెనర్జీ ఓడిపోయి 15 సంవత్సరాల పాలన ఏమై ఉంటుందనే ఓటమికి మొదటి కారణం, సాధారణంగా ఏ రాష్ట్రంలోనైనా ఒక 10 నుంచి 15 సంవత్సరాలు వరుసగా అధికారంలో ఉన్నటువంటి పార్టీ మీద సహజంగా వ్యతిరేకత ఉంటుంది. ఆ సహజమైన వ్యతిరేకత ఇవాళ మమతా బెనర్జీ ఓటమికి కారణమైంది, బీజేపీ గెలుపుకు కారణమైంది. ఇది మొదటి కారణం. ఇక రెండో కారణం, దేశమంతా గత 2-3 సంవత్సరాలుగా విస్తృతమైన చర్చ జరిగింది. ఆ చర్చ ఏమిటంటే సర్ అనే పేరు మీద ఓటర్లను తొలగించటం, ఓటర్ల జాబితాను సరిచేయటం. ఈ ఓటర్ల జాబితాను సరిచేసే క్రమంలో దాదాపు 90 నుంచి 95 లక్షల మంది ఓటర్లను తొలగించినట్లుగా కొన్ని అధికారిక లెక్కలు చెప్తున్నాయి. ఈ తొలగించిన ఓట్లన్నీ ఎవరివై ఉంటాయి? దీని మీద చర్చ జరగాలి. స్వయంగా మమతా బెనర్జీ గారే సుప్రీంకోర్టుకు వెళ్ళి వాదనలు వినిపించిన విషయాన్ని కూడా మనం అందరం చూసాం. ఈ ఓట్లన్నీ మమతా బెనర్జీకి పడవలసిన ఓట్లని, ఆమె పార్టీకి అనుకూలంగా ఉండే ఓటర్లను తొలగించి తన పార్టీ ఓటమికి ఇది ఒక కారణంగా ఉంది అని మమతా బెనర్జీ ఆనాటి నుంచి ఈనాటి వరకు చెబుతూనే ఉంది. ఇది రెండో కారణం. ఇక మూడో కారణం, ఆ రాష్ట్రం మేధో రాష్ట్రం. భారతదేశంలో మొట్టమొదటి విశ్వవిద్యాలయం 1957లో ఏర్పడిన రాష్ట్రం అది. ఆ రాష్ట్రం పశ్చిమ బెంగాల్. బెంగాల్ విభజించినప్పుడు వందే మాతర ఉద్యమం నడిచి మొత్తం భారతదేశాన్ని విప్లవ జ్వాలలు రగిలించిన రాష్ట్రం అది. రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన జాతీయ గీతం. అలాంటి రాష్ట్రం. అక్కడ సంతాలు తిరుగుబాటు చేశారు, భిక్షకులు తిరుగుబాటు చేశారు, సాధువులు తిరుగుబాటు చేశారు. ఒక సాయుధ పోరాట పంతాన్ని రూపొందించిన రాష్ట్రం. అలాంటి రాష్ట్రం ఇవాళ ఏం ఆలోచిస్తుంది? 30 సంవత్సరాల కమ్యూనిస్టు పార్టీ పరిపాలనలో ఉన్నది. సిపిఎం కలిసిన ప్రభుత్వం అధికారంలో ఉన్నది. ఇవాళ ఏం ఆలోచిస్తున్నది? సాఫ్ట్ హిందుత్వాన్ని ఆలోచిస్తున్నది. ఈ సాఫ్ట్ హిందుత్వాన్ని మేమందరం హిందువులము అనే ఒక భావనను తీసుకురావటం అనేది మూడో కారణం. ఆ భావన ఎలా వచ్చింది అంటే, పశ్చిమ బెంగాల్కి సరిహద్దులో ఉన్నటువంటి దేశాల నుంచి చాలా మంది వలసలు వస్తూ ఉంటారు. రోహింగ్యా ముస్లింలు అని అంటారు. అది ఆ విషయం కూడా చాలా చర్చ జరిగింది. ఆ రాష్ట్రం వాళ్ళకి ఆశ్రయాన్ని కల్పించిందని, అక్కడికి వచ్చిన ముస్లింలందరూ భారతదేశంలోకి చొరబడి మమతా బెనర్జీకి అనుకూలంగా ఓట్లేస్తున్నారని, అట్లా ఓట్లేయటం మూలంగా ఆమె అధికారంలో ఉందని పదే గత 7-8 సంవత్సరాల నుంచి బీజేపీ పార్టీ మమతా బెనర్జీ మీద ప్రచారం చేసిన ఒక సందర్భాన్ని చూశాం. కనుక ఆ ప్రచార నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ఉన్న హిందువులందరూ ఒకటి కావడానికి ఒక కారణంగా, ఇది మూడో కారణంగా మనం చెప్పవచ్చు. ఇక ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రగతిశీల శక్తులు, నేను ఆశ్చర్యపోయాను. బెంగాల్లో ఉన్న ఒక కమ్యూనిస్టు పార్టీ మిత్రుడితో మాట్లాడాను. ఆయన ఏమంటున్నా అంటే, మాకు ఊరూరికి ఒక దయ్యం ఉంది, ఆ ఊరూరికి ఉన్న దయ్యం పీడ విరగడయింది అన్నాడు. అదేమిటండి అన్నాను నేను. మా ఊరూరికి ఉన్న దయ్యం మమతా బెనర్జీ అన్నాడు ఆయన. ఆ దయ్యాన్ని వదిలించడానికి ప్రగతిశీల శక్తులన్నీ బీజేపీకి ఓట్లేశాయా? ఆ ఒక్క మిత్రుడి అభిప్రాయం మాత్రమే కాదు, ఆ రాష్ట్రంలో ఉన్న ప్రజల అభిప్రాయం కూడా అదే ఉండవచ్చు. ఇది నాలుగో కారణం. ఎందుకంటే మమతా బెనర్జీ మొట్టమొదలు అక్కడ సిపిఎం ఉన్నప్పుడు నందిగ్రామంలో ఒక ఉద్యమం జరిగింది. ఆ నందిగ్రామంలో పరిశ్రమలు పెడితే ఆ పరిశ్రమలలో భూములు కోల్పోయిన రైతులు ఒక ఉద్యమాన్ని లేవదీస్తే ఆ ఉద్యమానికి ఆనాటి మావోయిస్టు పార్టీ నాయకత్వం వహించింది. ఆ మావోయిస్టు పార్టీ నాయకుడు కిషన్జీ మల్లోజుల కోటేశ్వరరావు నాయకత్వం వహించాడు. ఆ మల్లోజుల కోటేశ్వరరావు నాయకత్వం వహించిన ఆ సందర్భంలో మమతా బెనర్జీ పూర్తి మద్దతు ప్రకటించింది. ఇవాళ మమతా బెనర్జీకి ప్రత్యర్థి అయిన సువేందు సర్కార్ ఆయనను అక్కడికి పంపించి ఒక రకంగా ఆనాడు మావోయిస్టు పార్టీ శ్రేణులతో కలిసి పనిచేసిన సందర్భం ఉంది అని ఆనాటి మీడియా రాసింది. అట్లాంటి ఉద్యమాన్ని నడిపినటువంటి ఆమె సిపిఎంను ఓడించి అధికారంలోకి వచ్చింది 15 ఏళ్ల కిందట. అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే కిషన్జీని పట్టుకొని ఎన్కౌంటర్ చేసి చంపింది. ఒకవైపు మావోయిస్టులను చంపేసింది, మరోవైపు సిపిఐ నాయకుల మీద శ్రేణుల మీద దాడులు చేసి తీవ్రమైన నిర్బంధాన్ని ప్రయోగించి చిత్రహింసలు పెట్టి వారు భయంగా బతికే ఒకానొక స్థితిని కలిగించింది. అందుకే ఏదో ఒక ప్రత్యామ్నాయం కావాలి అని ప్రజలు ఎదురు చూసినట్లుగా మనకి ఫలితాలు
అర్థమవుతున్నాయి. ఇక ఐదో కారణం ఏమిటి అంటే బీజేపీ పార్టీ 2021లో అనుకుంటాను తన ట్విట్టర్లో ఒక వార్త ప్రచురించింది. 2021 అంటే ఇంకొక 5 ఏళ్ల తర్వాత మా తదుపరి టార్గెట్ పశ్చిమ బెంగాల్ అని ప్రకటించింది. 21లో తదుపరి టార్గెట్ అని ప్రకటించి ఇవాళ 26లో అధికారంలోకి వచ్చింది. సరిగ్గా మీరు ఇవాళ ఆ ట్విట్టర్ చూస్తే మా తదుపరి టార్గెట్ 2021లో బెంగాల్ అన్నాం, 26లో గెలిచాం. ఇవాళ 2026లో తెలంగాణ అంటున్నాం, 29లో ఇక్కడ గెలుస్తామనే ఒక ట్విట్టర్ రాయబడి ఉంది, మీరు గమనించండి. కనుక చాలా జాగ్రత్తగా పశ్చిమ బెంగాల్ అని ఒక పెద్ద రాష్ట్రాన్ని బీజేపీ తన చేతుల్లోకి తీసుకోవాలనుకున్నది, కాషాయ జెండా ఎగిరేయాలనుకున్నది. మోడీ గారు, అమిత్ షా గారు దాని మీద కేంద్రీకరించి పనిచేశారు. సుశిక్తులైనటువంటి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు అక్కడికి వెళ్ళి పనిచేశారు. ఇన్ని కారణాల వలన బెంగాల్లో దీదీ కూలిపోయింది. దీదీ సర్కార్ ఓటమి పాలైంది. బీజేపీ అధికారంలోకి వచ్చింది. మరి మేధో సంపత్తి కలిగిన బెంగాల్ ప్రజలు, మేధావులైన బెంగాల్ ప్రజలు రేపు భవిష్యత్తులో ఎలాంటి అభివృద్ధిని కోరుకుంటారో, బీజేపీ పార్టీ వాళ్ళ ఆశయాలను నెరవేరుస్తుందా లేదా భవిష్యత్తు తేల్చవలసి ఉంది.